పచ్చిమిరపకాయలు వేసావు, ఆనియన్స్ వేసానండి ఒకటి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సాల్ట్. మనకు ఆనియన్స్ వేగినాయండి, పసుపు వేస్తున్నాను. ఆలుగడ్డ వేసేస్తున్నాను. ఈ పచ్చివేనండి, కట్ చేసుకుని పచ్చివే, బాయిల్ చేయలేదు నేను. ఈ విధంగా ఆయిల్లో సాల్ట్ వేసాం కదా, వాటిలో బాగా కలుపుకుందాం. ఈ విధంగా మనకు ఆలు ఉడికిందండి. ఇది అంటుకొని కూడా అంటుకోలేదు. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే అంటుకోదండి. మనం పసుపు, ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇది ఈ విధంగా ఉడికింది మనకు ఆలు. దీంట్లో మనం ఇప్పుడు క్యాప్సికం వేసేస్తున్నాం. క్యాప్సికం కూడా ఈ సాల్ట్లో పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. మనకి మగ్గినాయండి క్యాప్సికం, ఆలు. టమాటా వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా మగ్గనిద్దాము ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా. టమాటా, అల్లం వెల్లుల్లి. మనం దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాము. సరిపోతుందండి కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. అవన్నీ కలుపుకున్నాం కదా, కొన్ని వాటర్ వేసుకుందాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఆలు క్యాప్సికం మనకు రెడీ అయిందండి కర్రీ. ఏ విధంగా ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు మన స్టవ్. ఎందుకంటే ఆలుగడ్డ ఉంది కాబట్టి ఆలుగడ్డ గట్టి పడుతుంది, ఆరే కొంది గట్టి పడుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు రెడీ అయిందండి. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మన క్యాప్సికం ఆలు చపాతీలో కూడా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు.